మర్యాద మర్యాదగా మాట్లాడండి. మనిషికి ఉండాల్సిన లక్షణం ఒక్కట్లేదా నీకు? నీకు మర్యాద ఏమిటే? నీ కోడలు బతికుండగా మరో అమ్మాయితో పెళ్లి చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి నువ్వేం సాధిస్తావే? నీకు ఒక కూతురుందిగా, దాని మొగును కూడా ఇలా బయటికి గెంటేసి దానికి కూడా మళ్ళీ ఇలా పెళ్లి చేస్తావా? దాని బతుకులో నిప్పులు పోస్తావా? తెలిసి తెలియనట్టు మాట్లాడకండి. అది ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎన్నాళ్ళు నా కొడుకుని ఇలా ఉంచమంటారు? తప్పు. తప్పుడు మాటలు మాట్లాడకు. ఆ మధు ఇంట్లోంచి వెళ్ళిపోలేదు. నువ్వు, నీ కొడుకు, నీ కోడలు కలిసి దాన్ని వెళ్ళిపోయేలా చేశారు. పాపం ఆ అవమానంతో ఆ అమాయకురాలు అటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తింట్లోనూ ఉండలేక తెగిన గాలిపటంలా తిరుగుతూ అందరూ ఉండి కూడా అనాథలా బతుకుతోంది. దానికి కారణం నువ్వు కదూ? నీ అత్యాశ, అహంకారం కదూ? పాపం అనసూయ, నీ స్వార్థం కోసం ఈ ఇంటి కోడలు ఉసురు పోసుకోవటం మహాపాపమే. నా మాట విని ఈ ప్రయత్నం మానుకో. ఆ మధుని బతిమిలాడు. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా తీసుకొస్తానే, ఇక్కడికి తీసుకొస్తాను. మీ తప్పులన్నీ క్షమించేలా చేస్తాను. మన మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేసేలా చేస్తానే. దయచేసి దయచేసి నిశ్చితార్థం ఆపేసేవే. ఈ వసతి వాళ్ళని బయటికి పంపించేసేవే. కుదరదు. అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అది రావటం నాకు ఇష్టం లేదు. ఈ బసంతే నా కోడలు. ఇందులో తిరుగులేదు. ఇప్పటిదాకా ఆడదానమని, కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవడం నీచాతి నీచమని ఊరుకున్నాను.